పార్లమెంట్ ఎన్నికలలో దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అండ్ అధికార పార్టీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీ ఒక అమాయక ప్రజలని, తెలంగాణ ప్రజలని, ముఖ్యంగా ఆరుమూరు నియోజకవర్గం అనేది వెనుకబడ్డ ప్రాంతం లాంటి అమాయక ప్రజలని రిజర్వేషన్లు ఎత్తివేస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామని, 100 సార్లు మార్చిన పార్టీ మారుస్తామని ఒక ఆరోపణ. రిజర్వేషన్లు గౌరవనీయ ప్రధానమంత్రి గారు ప్రాణంలో గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఎత్తేమని చెప్పిన తర్వాత కూడా రకరకాల అబండాలతో, ఆరోపణలతో, ముఖ్యంగా రకరకాల తప్పుడు వాగ్దానాలతో చేసిన నిజామాబాద్ పార్లమెంట్ ఘనమైన మెజారిటీ, ముఖ్యంగా ఆర్మూరు ప్రాంతంలో ఎన్నో ఒత్తిళ్లు తెచ్చి గ్రామంలో ఉన్న ఇంతకుముందు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకులను కావచ్చు, మళ్ళా ప్రతి ఒక్క నాయకులను పార్టీలో చేర్చుకొని కూడా ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, ఎంతమందిని లొంగ తీసుకున్నా, ఎన్ని భయాలు పెట్టినా ఆరుమూరు ప్రజలు మళ్ళా ఏ రకంగా తనను ఆదరించారో ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే 1% తేడాతో ఆ రకంగా మెజార్ కావడం. ముఖ్యంగా ఆరుమూరు ప్రజలందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా వాళ్ళకి పాదాభివందనం తెలియజేసుకుంటాను. ఇక రాజకీయాలు అయిపోయినాయి, అభివృద్ధి ఒకటే మంత్రం. అందుకోసమే గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా 22 అభివృద్ధి పనుల గురించి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి గారిని చెప్తే ఆయన సానుకూలంగా స్పందించి, ఎమ్మెల్యే గారు మీకు ఆరుమూరులో ఏది కావాలని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దయచేసి ప్రణాళికలు పంపించాలి. నేను అన్న జనవరి నుంచి ముఖ్యమంత్రి గారు మీకు 22 ప్రణాళికలు ఇచ్చాను, వెంటనే ఓఎస్డీ గారిని పిలిచి అజిత్ రెడ్డి గారిని ఇవన్నీ తీసుకోండి, ఇక్కడున్న ఆర్మూరు శాసనసభ్యులకు ఎటువంటి న్యాయపరంగా ధర్మపరంగా రావాల్సి కంపల్సరీ ఫాలోఅప్ చేయండి, ఇమీడియట్ శాంక్షన్ చేయండి చెప్పడం జరిగింది. రెండోది, ముఖ్యంగా అన్నిటికన్నా అనిముత్యము ఆర్మూరు ప్రాంతం కొద్దిగా చాలా అభివృద్ధి పదం పోవడానికి ఒక ముఖ్యమైన ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్. ఏ రోజు తెలంగాణలో నా మొదటి ప్రసంగంలో కొడంగల్కు తీసుకెళ్ళినట్టు ఉత్తర తెలంగాణలో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అంటే అది ఒప్పుకున్నారు. అది అతి త్వరలోనే కార్యాచరణ రూపుదాల్సింది రాకేష్ గారు అని చెప్పి 2 సెక్రటరీని అపాయింట్ చేశారు. ఒకరు సంగీత సత్యనారాయణ గారు, అడిషనల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, అండ్ ఓఎస్డీ ఆఫ్ సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఓఎస్డీ అజిత్ రెడ్డి గారు. సుమారు 150 కోట్లు శాంక్షన్ చేస్తానని చెప్పాడు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ల్యాండ్ అవైలబుల్ గురించి అడిగాడు. ఎమ్మెల్యే గారు 25 ఎకరాలు మినిమం కావాలంటే, లేదు ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పాను, చెప్తే ఇమీడియట్లీ ఆ ప్రపోజల్స్ ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఏమున్నాయి పంపని చెప్పారు ముఖ్యమంత్రి గారు. దానికి ఒకటి దాంతోపాటు 10,000 ఇళ్ళు శాంక్షన్ చేస్తామన్నారు. 3,500 ఇళ్ళు, స్థలాలున్న వాళ్లకు 5 లక్షల రూపాయలు. రెండోది నేను చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి, 4,25,000 ఇళ్లలో మీ సీఎం రిజర్వేషన్ కోట 35,000 ఉంది సీఎం గారు. మా ఆర్మూరు ప్రాంతం బాగా వెనుకబడి ఉంది, పేదలు ఎక్కువ ఉన్నారు, స్థలాలు ఉన్న వాళ్ళకన్నా స్థలాలు లేని వాళ్ళే కాబట్టి కావాలంటే దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది, ఏదైతే గ్రామాలలో అందుబాటులో ఉన్న అసైన్మెంట్స్ కావచ్చు, గ్రామ కంటెంట్లు కావచ్చు, అవి అందుబాటులో ఉన్నంత డాటా ఇవ్వమని చెప్పారు సీఎం గారు. దీనికి ప్రత్యేకంగా దీంతో పాటు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్, అది మ్యాక్సిమం నందిపేటకు శాంక్షన్ అవ్వచ్చు, ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చేసినాయి డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్తో పాటు మహిళా కళాశాల కూడా ప్రపోజల్స్ వచ్చేసింది. అది ల్యాండ్ కూడా ఇక్కడ నందిపేట సార్ మాకు ల్యాండ్ కూడా కండక్ట్ చేసి ప్రపోజల్స్ పంపారు.
మూడోది స్కూల్స్. గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళడం జరిగింది. వారు కూడా ఎన్ఆర్జీఎస్ ప్లాన్స్ అన్ని మీ కేంద్ర ప్రభుత్వమే కాబట్టి మీరు ఏ ప్రపోజల్స్ పెడితే ఆ ప్రపోజల్ అంగీకరిస్తారు ఎమ్మెల్యే గారు. కాబట్టి దయచేసి మీరు కూడా ఢిల్లీలో మీకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి వీలైనంత మట్టుకు ఎక్కువ నిధులు తెచ్చామని చెప్పారు. దాని గురించి సానుకూలంగా స్పందించారు. రోజుకు 300 కోట్లు వస్తున్న ఆదాయం నా వాట కావాలా? నాకు తప్ప ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా ఎటువంటి కోరికలు లేవని చెప్పడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. దానికి ఈ పత్రికా ముఖంగా మీడియా మిత్రుల ముఖంగా ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులందరూ గౌరవనీయ మంత్రులందరూ కూడా ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇక విదేశాలకు నాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా గౌరవనీయ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ గౌరవనీయ మంత్రులు శ్రీధర్ బాబు గారు వారు కూడా రావడం జరిగింది. మేము వెళ్ళిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా ప్రాంతానికి ఎంతో కొంత పరిశ్రమలు తీసుకురావాలి. స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది 10 సంవత్సరాల నుంచి ఎక్కడేసిన కొంగలు అక్కడ ఉంది. అక్కడ దానికి సంబంధించిన ప్రమోటర్స్ని కలవడం జరిగింది మంత్రి గారి సమక్షంలోనే. ఒక సుమారు 5 నుంచి 10 మంది ఇండస్ట్రీస్ని చర్చలు జరిపాము. లక్కంపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్లో 10 మంది ముందుకు వచ్చారు. అక్కడ ప్రమోటర్స్ మోహన్ రెడ్డి గారు అని ఎవరైతే స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రమోటర్స్ ఉన్నారో మోహన్ రెడ్డి గారు ఇంటి పేరు ఉన్నారు, వాళ్ళందరూ అక్కడ మంత్రి సమక్షంగా కూర్చుంది. ఎక్కడంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు కావాలి. రాష్ట్ర ప్రభుత్వంలో స్పెషల్ ఎకనామిక్లో కొంత ల్యాండ్ ఇష్యూ ఉంది. అప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు, సుమారు ఒక 200 ఎకరాలు మళ్ళీ గవర్నమెంట్కి అటాచ్ చేయడం జరిగింది. అవన్నీ కొంత ఫ్రీ రిలీజ్ అయితే మేము ముందుకు రాగలుగుతామని చెప్తే వెంటనే గౌరవనీయ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు సానుకూలంగా స్పందించి వీలైన తొందరలో చేస్తుంది చెప్పాను. బతిమాట జరిగింది. బాగా నందిపేట ప్రాంతం వెనుకబడింది, దానికి సానుకూలంగా స్పందించారు. వీలంత తొందరలో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులన్నీ క్లియర్ ఇచ్చేస్తే పరిశ్రమలు సుమారు 10 పరిశ్రమలు రావడానికి అవకాశం. ఆ 10 పరిశ్రమలు వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఎలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పాను. మా తరపు నుంచి స్థానిక శాసనసభ్యులుగా ఎటువంటి ఒత్తిడులు, ఎటువంటి వాటాలు, ఎటువంటి అవినీతి, ఎటువంటి పర్సెంటేజ్ ఉన్నాయని బహిరంగంగా చెప్పాను. క్లియర్గా మంత్రుల ముందు చెప్పాను, ఇప్పుడు పత్రిక ముందు చెప్పాను. ఏ పారిశ్రామికవేత్త అయినా, ఏ ఇండస్ట్రీస్ అయినా ధైర్యంగా సంతోషంగా ఆర్మూర్తులు రావచ్చు, పరిశ్రమలు పెట్టుకోవచ్చు, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ప్రోత్సహిస్తాం. మూడవది ఇంకా స్కీమ్స్. ఏదైతే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా సందర్శించడం జరిగింది. సుమారు 525 ఇల్లు అంకాపు అన్నీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇమ్మీడియట్లీ ఒకటే చెప్పాను అధికారులకు, బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఎవరైతే అర్హులు ఉన్నారో ఇమ్మీడియట్లీ ఫైనల్ చేయండి. గ్రామ సభలు పెట్టండి, అధికారులతోని గ్రామ సభలు పెట్టండి. ఏదైతే లిస్టు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, ఇన్క్లూడింగ్ మీ ఆల్సో, ఆ లిస్ట్ కూడా ఫైనల్ అయినాక మీకు ఇవ్వడం జరుగుతుంది. విలేకరులు కూడా మీరు కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.